పాశ్చాత్య సంస్కృతిని మనం పుణికిపుచ్చుకుని ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం కదా ఈరోజు. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే సైలెంట్గా ఉంటే నీ ఆలోచనలు తగ్గిస్తే ఇంత ఎనర్జీ సేవ్ అవుతుంది, నీకు మైండ్ క్లారిటీ వస్తుంది, నీకు అద్భుతమైన చేంజెస్ వస్తాయి బాడీలో. అదే ముందు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వు పనులు చేసుకుంటా, నువ్వు గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంత్రం 6 గంటలకంతా తినేసి పెదనాడే పడుకొని ఇవి పెట్టుకోవడం అంటే అప్పుడు లెక్క చేయలే. ఇప్పుడు అందరూ చెప్తా ఉండరు అర్లీగా తెలియసేలా నీ పొట్ట ఖాళీ అయిపోవాలి, పడుకునేటప్పటికి నీ పొట్ట ఖాళీ ఉంటే బ్రెయిన్ బ్యూటిఫుల్గా రెస్ట్ వస్తుంది దానికి. నువ్వు 2 గంటలకు తిని 12కి వచ్చి 2 వరకు మేలుకొని తిని పడుకుంటే నీ బుర్రకి రెస్ట్ దొరకదు. కాబట్టి పొద్దునంతా ఇట్లా యాక్టివ్గా ఉండలేవు, ఆవిడిస్తూ ఉంటావు. 8 అవర్స్ నిద్రపోయినా కానీ నీకు రెస్ట్ దొరకడం లేదు. ప్రాపర్ టైంలో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సన్సెట్లో జరగాల. సన్సెట్ అప్పటికి నీ మైండ్ సర్కేడియన్ రిథమ్, సన్ రైజ్ అయినప్పుడు యాక్టివ్గా ఉండి సన్సెట్ అప్పటికి నీ బాడీ అండ్ మైండ్ స్లో డౌన్ అయిపోవాలి అనేది పెద్దోళ్ళు సింపుల్గా చెప్పినారు కదా. ఇప్పుడు సైన్స్ చెప్తేనే మేము నమ్ముతాం. ఇప్పుడు సైన్స్ చెప్పింది నమ్మండి పోనీ.